నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శ్రావణ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాము. అధిక శ్రావణ మాసం రావడంతో మనకు కొంచెం లేట్ అయింది, లేకపోతే ఈ పాటికి మనం శ్రావణ మాసంలో ఉండేవాళ్ళమేమో బహుశా. మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత, శ్రావణ మాసం అనగానే అందరికీ మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మనం పూజలు చేసుకుంటాం, ఆడవారంతా కూడా నోములు నోచుకుంటూ ఉంటారు. సో ఈ మాసం యొక్క విశిష్టత ఒకసారి మాట్లాడుకుందామండి. మనం ఏటా 5 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే. వరలక్ష్మి వ్రతాలు కూడా ఏటా చేసేవే. మళ్ళీ ఏంటో ఒక హైరాణ, ఏంటో ఒక ఎంతూసియాజం, ఒక ఎక్సైట్మెంట్. అవును అవును. ప్రతి వాళ్ళకి ఇంచుమించు అందరి ఇళ్లలోనూ ఈ వాతావరణం ఉంటుంది. ఇల్లు శుభ్రాలు చేసుకోవటాలు, కొత్త వస్తువులు కొనుక్కోవటాలు, కొత్త బంగారం కొనటం, చీరలు కొనటం, ఏమైనా నోములు, కొత్త నోములు ఉంటే అవి చూసుకోవటం, ఆల్రెడీ నోముల్లో ఉన్నవాళ్ళు ఎన్ని చేసాం ఇంకా ఎన్ని చేయాలి లెక్కెట్టుకోవటాలు, ఇబ్బందులు సబ్బందులు బోల్డనే. వరలక్ష్మి వ్రతం అంటే ఈ మన శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం శ్రవణం. అయితే స్వామివారికి అమ్మవారు ఎట్లా అంటే నిత్యానపాయిని, స్వామిని వదిలి ఉండదు. వారికి సంబంధించిన ఈ మాసము లక్ష్మీప్రదమని, ఆమెను పూజిస్తే ఎక్కువ ప్రసన్నురాలవుతుందని చెప్తారు. ఈ శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు సంస్కృతంలో, వర్షాకాలపు మాసం. ఈ వానల్లోనే నోవులు, వ్రతాలు, పూజలు, వానలు అవి ఇవి కలిసే ఉంటాయి. అంతే. అటగే పరిగెత్తుకుంటూ ఏదో షాపింగ్లు, సరదాలు, ఇంట్లో పనులు, శుభ్రాలు గిభ్రాలు చేసుకుంటాం. మనకు కొంచెం అవకాశం వచ్చింది కాబట్టి ఆషాఢంలోనే శుభ్రాలు కాకుండా అధిక శ్రావణంలో చేసుకుంటూ ఉండుండొచ్చు కొంతమంది. శ్రావణంలో ఈసారి 5 శుక్రవారాలు వచ్చినాయి, 4 మంగళవారాలు వచ్చినాయి. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు. శుక్రవారం లక్ష్మీ పూజ, మంగళవారం గౌరీ పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇదేంటంటే పూజించుకోవడానికి మంచి అవకాశం. అవును అవును. దీనివల్ల అదేదో పడిపోతుంది అనుకోవద్దు. ఈ మాసంలో మనం అమ్మని పూజించాలి, అది మనకి మంచిది. మాసం యొక్క విశిష్టత, మాస విశిష్టత. ఈ కాలం మంచిది. ఈ మామూలుగానే ప్రసన్నురాలుగా ఉంటుంది, పూజిస్తే ప్రసన్నురాలు అవుతుంది లక్ష్మీదేవి. ఈ మాసంలో మరింత అధిక ప్రసన్నురాలుగా ఉంటుంది కాబట్టి వదిలేయకుండా ఏదో ఒక రోజు, ఏదో ఒక వారమైనా పూజ చేసుకోండి అని చెప్తారు. వరలక్ష్మి వ్రతం విధానంగా కలశం పెట్టుకుని వాయినం ఇచ్చి, తర్వాత ఏమో 9 రకాల పిండి వంటలు చేసి, ఇలా నియమంగా చేసే పద్ధతి ఉన్న వాళ్ళు అది చేసుకుంటారు. ఓకే. ఒకవేళ నియమాలు లేవు, ఊరికే పూజ, శుక్రవారం మంచిదేని 5 శుక్రవారాలు లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి పాయసము అవి ఇష్టం అంటారు. శనగపప్పుతో చేసిన ఏ భక్ష్యమైనా ఆవిడకి ఇష్టం. మైసూర్ పాకు లాంటివి శనగ పిండితో చేసినవి అవి కూడా నివేదన చేయొచ్చు. ఎంత శక్తి ఉంటే అంత శక్తి మీద. మనం నూనె పదార్థాలు చేయలేకపోతావు, పాయసంలోనే పరమాన్నం చేస్తామా, ఒక గుప్పెడు శనగపప్పు వేసి చేయండి, అంతే. ఎంత హాయిగా ఉంటుంది. అవును, సింపుల్గా అవుతుంది. అమ్మవారికి ఇష్టమైంది పెట్టామనే ఒక మనకు సంతోషం కూడా ఉంటుంది. అందుకని ఏం చేయొచ్చు, మన ఇంట్లో ఉన్నా లేకపోయినా మనం పూజ చేసుకోవచ్చు. ఓకే. పైగా ఓ సంవత్సరం చేసాం, నిరుడు చేసాం, ఈ సంవత్సరం చేయలేకపోతున్నాం, ఏదైనా కొంప మునిగిపోతుంది, అలా భయపడద్దు. కుదిరితే చేసుకుంటాం, లేకపోతే శ్రద్ధగా ఒక దండం పెట్టు. అపరాధ సహస్రాలు చెప్పుకుంటాం కదా మనం, అంతే కదా. మామూలుగా నిరుడు బాగా చేసుకోగలిగానమ్మా, ఈ సంవత్సరం నేను సేవించలేకపోతున్నా, నమస్కారంతో సరిపెట్టుకోమని ఒక అపరాధం చెప్పుకోవటం, ఓ నమస్కారం చేసుకోవటం. చక్కగా 5 వారాలు చేసుకోవచ్చు. సాధారణంగా మనకేంటంటే రెండవ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చేది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈసారి వరలక్ష్మి వ్రతం అట్లా వస్తుంది. మనకి మిగిలిన 3 వారాలు ఉన్నాయి కదా, జనరల్గా ఏం చెప్తారంటే 3వ వారం మురికి వారం అంటారు. ఎందుకంటారో తెలియజేయ, మా ప్రాంతంలో అంటారు. అంటే ఆ వారం పూజ చేయరు, వ్రతం చేసుకోరు, పూజ చేసుకుంటారు. మామూలుగా శుక్రవారం పూజ చేసి వరలక్ష్మి వ్రతం చేయడానికి 3వ వారం పనికిరాదని కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఓహో. మా ప్రాంతంలో చెప్తారు 3వ వారం మురికి వారం అని. మరి ఎందుకు అలా అంటారో తెలీదు, దాని మీద ఎప్పుడు ఎక్కడ వినలా నేను, మా వాళ్ళే అంటూ ఉంటారు. అదేలేండి అదే. అవకాశం ఉంటే ఇక మొదటి 2 వారాలు కుదరలా, చివరి 2 వారాలు కుదరలా, 3వ వారమే కుదిరింది, ఏమిటి అంతే చేసుకోవడమే. ఇక అంత ఆలోచించడం అసలు అనవసరం అనిపిస్తుంది. అంతే. చివరి వారం కుదిరినా చేసుకోవచ్చు. 4 వారాలు పూజ చేసుకున్నాం, 5వ వారం కుదరలేదు, కొంప మునుగుతుందని పొరపాటును కూడా అనుకోవద్దు. దండం పెట్టడం, పూజ చేసుకోవటం, చిన్న నివేదన నుంచి పెద్ద రకాలు 16 రకాల కుడుములు పెట్టి పదార్థాలు పెట్టి నివేదన చేసినా బాగానే ఉంటుంది. జనరల్గా 5 లేదా 9 చేస్తారు. కుదిరితే 5, 2 అంటే మామూలుగా అన్న నివేదనలు 3, నూనెలో వేసేవి 2 చేస్తారు. గారెలు, బూరెలు, పాయసం, పులిహోర, దత్తోజనం, లేదా పొంగలి, పులిహోర, దత్తోజనం, పొంగలి, పులిహోర, బజ్జీలు, అట్లా ఏదైనా అలా చేసుకోవచ్చు. గారెలు, బూరెలు ఏమిటి ఒక నూనెతోటే మనం లాగించేస్తాం,
అట్లా చేయొచ్చు. ఇంకొంతమందికి ఇంకో రకం అలవాటు ఉంటుంది. 9 ఉన్నాయి కదా, బజ్జీలు, తర్వాత పాలకాయలు, తర్వాత పాలపూరీలు, అమ్మవారికి ఇష్టమైన నివేదన పాలపూరీలు అని చెప్తారు. మరి ఆవిడ ఎప్పుడు తిన్నదో వీళ్ళు ఎప్పుడు చూస్తారో తెలియదు, కానీ నేను కూడా అదే అనుకుంటా, శనగపప్పు ఆవిడకి ఇష్టమని ఎందుకు చెప్తారు అని. ఇంక ఏ నైవేద్యమైనా అంతే కదా రమ్మగారు, పలానా స్వామికి పలానాది ఇష్టం, అదే అలా చెప్పేసుకుంటాం, అనేసుకుంటూ ఉంటాం. అందుకని చేసుకుంటాం. మీరు ఎలా కుదిరితే అట్లా చేసుకుని ఈ శ్రావణ మాసం మనకి 5 వారాలు వచ్చాయి కాబట్టి 5 వారాలు శుభ్రంగా సౌకర్యంగా అవస్థ పడకుండా, ఏ రకమైన కాంప్లికేషన్స్కి లోనైపోకుండా, భయపడకుండా, దీపారాధన మలిగిపోయిందని భయపడ్డం. ఏదో మైలు వస్తుంది రమ్మగారు, 2వ వారం చేసుకోలేకపోతారు, 3వ వారం చేసుకోవచ్చా అనే ప్రశ్న వస్తుంది, అయితే 4వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అన్న అనుమానం వస్తూ ఉంటుంది. చేసుకోవచ్చు, 4, 5 కూడా చేసుకోవచ్చు. ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు. శుభము అసలు అలవాటుగా చెప్పబడింది, కథలో చెప్పింది మాత్రం 2వ వారం. ఓకే, కుదరలేదు పౌర్ణమి ముందొచ్చే వారము అని చెప్పారు, ఆ రోజుకి కుదరలేదు, మరుసటి వారం చేసుకో అంతే. ఇంకా ఆ రోజు కుదరలేదు ఏం చేస్తాము, దాని మీద భయపడకూడదు, బెంగపడకూడదు అనుకుంటా చేయాలి. ఒక్కో సంవత్సరం మొత్తానికే కుదరదు మనకి, ఒక్కొక్కళ్ళకి. ఏం చేస్తారు, ఇది చేసే క్రమంలో ఈ నెలలో తులసి మొక్కలు నాటుకోవచ్చా, నాకు వచ్చిన ప్రశ్నలు చెప్పేస్తున్నా నేను. చెప్పండి. తులసి చెట్టు పెట్టుకోవచ్చా అని అడిగారు ఒకరు. శ్రావణ మాసంలో తులసిని నాటచ్చా? లక్షణంగా నాటుకోవచ్చు. అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారు రమ్మగారు? అంటే అట్లా నాటకూడదని ఏమన్నా ఉందా? ఎక్కడో వినో చదివో ఏదో ఎవరైనా అను, అబ్బో అలా పెట్టకూడదు ఇలా తులసి నాటడానికి కూడా ప్రత్యేకమైన దినాలు కావాలన్న ఒక ఇది మరి పూర్వకాలంలో ఉందేమో తెలియదమ్మా. నా మటుకు నేను నమ్మను. తులసి ఒక వృక్షరాజం, ఆరోగ్యదాయిని. మనకి ఏమంటారు, మన ఆధ్యాత్మిక రీత్యా కూడా తులసిని పూజించే వృక్షంగా మనం భావిస్తాం. దేవుడికి దండం పెట్టడానికి ఒక టైం ఏమిటమ్మా, పూజకి ఒక టైం ఉంది అంతే. అదేదో తులసి పూజ పొద్దున్నే చేయి, సాయంత్రాలు కాదండి పొద్దున్న చేయమంటారు. మొక్క నాటడానికి కూడా వాళ్ళు ఎవరో చెప్పారని మీరు కంగారు పడి ప్రశ్నలు వేస్తే ఎలాగా? పెట్టుకోండి, చక్కగా తులసి పూజ చేసుకోవచ్చు, తులసి దగ్గర దీపారాధన చేసుకోవచ్చు, ఇంట్లో పూజ చేసుకోవచ్చు. తులసి ఒకటి. ఇంకో రెండోది, ఎన్ని ఒత్తుల దీపాలు పెట్టాలి. మీరు ఏ కథల పుస్తకాలు చదివితే ఆ కథల పుస్తకంలో ఏం చెప్పబడిందో అది మీకు నచ్చితే అలా చేయండి. అసలు సాధారణంగా చెప్పబడింది సాధ్యం త్రివర్తి సంయుక్తం అని చెప్తారు. నెయ్యి వేసి, ఆజ్యం అంటే నెయ్యి, త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కొన్ని ప్రాంతాల్లో నమ్మకం. మేము 2 ఒత్తులవి 2 జ్యోతులు వేస్తాం. మా అమ్మగారింట్లో 2 ఒత్తులు కలిపి 1 జ్యోతి వేస్తారు. 2 ఒత్తులే వేసే విధానం మా అందరిళ్లలోనూ ఉంది. శ్లోకంలో సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఉంది. ఏం చేస్తాం అయితే 1 లేకపోతే 2 లేకపోతే 3, మీ ఇంట్లో ఏదైతే అది 1. నెంబర్ 2, మీరు ఎవరిని ఫాలో అవుతారో వాళ్ళు చెప్పింది, లేదా మీ పురోహితుడు మీకు పూజ చేసేందుకు వచ్చిన అయ్యగారు ఎలా చెప్తే అలా చేసుకోండి, దాన్ని ఫాలో అయిపోండి. మళ్ళీ దీని మీద ఇలా పెడుతున్నాను కరెక్టా కదా అని ఇంకోళ్ళని అడగద్దు. ఎప్పుడు కూడా ప్రశ్నల మీదే మీకు అనుమానాలు పెరుగుతాయి అంతే. నువ్వు అదే నీ అలవాటుగా చేసుకో, ఏమీ ఉండదు, ఇన్వాలంటరీగా గాలి తీసుకున్నట్టే అంతే అంతే. నువ్వేం అడిగావా ఇది ఏ ముక్తో తీసుకుంటున్నాను నీకు గుర్తొస్తుంది అసలు రాదే, వీటి మీద ఎందుకు ప్రశ్నలు అనవసరంగా టెన్షన్ పడతారు కదా. ఏం పడకండి, హాయిగా పూజ చేసుకోండి, చక్కగా చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, అష్టోత్తర శతనామావళితోటి ప్రకృతి నమః ఓం వికృతి నమః అని ఒక్కొక్క నామంతో పువ్వులు వేసి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఏ పువ్వులతో పూజ చేయాలి, చేమంతి పువ్వులు విశేషంగా చెప్తారు. మీ వాకిళ్లల్లో ఉంటే పారిజాతాలు, నందివర్ధనం, గరుడవర్ధనం, కనకాంబరాలు వాటితోటి కూడా చేసుకోవచ్చు. మల్లెలు మొల్లలు దొరికితే వాటితోటి చేసుకోవచ్చు. జాజి పూలు దొరుకుతాయి, జాజి కూడా విశేషంగా చెప్తారు అమ్మవారికి. సంపెంగలు అవి దొరికితే చేసుకోవచ్చు. కమలాలు దొరికితే మరీ శ్రేష్టం. ఆవిడ కమలాలయ్య కాబట్టి పద్మంలో పుట్టిందని చెప్తారు కాబట్టి ఆ పద్మాలతోటి పూజ. ఒక పద్మం దొరికినా ఒక పద్మం పెట్టుకుని పూజ చేసుకోండి. పద్మం దొరకకపోతే చేమంతి పూలతో చేసుకోండి. మీరు చింతలు పెరిగి అనవసరంగా చేయవలసిన పూజ, చదువుకోవాల్సిన స్తోత్రం, ఉంచవలసిన భక్తి మానేసుకుని చేయలేకపోయిన దాని మీద, జరగని దాని మీద ఏదో జరుగుతుందో అని భయపడి ఇంత బాధపడద్దమ్మా. భక్తుడికి మన తాలూకు భక్తి అనురక్తియే కావాలి. మనకి భగవంతుడికి కావాల్సింది మన భక్తే, పువ్వు పూజ కాదు. కాకపోతే ఇవి శ్రేష్టం అని చెప్పారు. అవకాశం ఉంటే చెయ్యి, లేకపోతే మానే అంతే. అవకాశం కోసం ప్రయత్నం చేయొచ్చు కదా. వాకిళ్లల్లో ఉండే పువ్వులతోటి చక్కగా పూజ చేసుకోవచ్చు. మరువము వాటితో చేయొచ్చు. తర్వాత ఏమో మన బిల్వదళాలు ఈ రోజుల్లో బిల్వంతో లక్ష్మీ పూజ కూడా చాలా శ్రేష్టమని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. అంటే రోజువారీ లక్ష్మికి బిల్వార్చన చెప్పబడలా,
ప్రత్యేకంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో చేస్తారు. కొన్ని దేవాలయాల్లో కూడా లక్ష్మీ అమ్మవారి దేవాలయాల్లో ప్రత్యేక దినాల్లో బిల్వార్చన చేస్తారు. శివుడికే మనం బిల్వం పెడతాం కదా, ఈవిడికి ఇప్పుడు అమ్మకు కూడా పెట్టచ్చు. లక్ష్మీదేవికి శ్రావణ మాసంలో చేయొచ్చు. ఒక వారం అవకాశం ఉంటే 2 బిల్వదళాలైనా తెచ్చి పెట్టుకోండి, చేసుకోవటం మంచిది. ఆలయ దర్శనం చేయదలుచుకుంటే ఎలాంటి ఆలయాలను దర్శించాలి రమ్మగారు ఈ మాసంలో? విష్ణువాలయాలు ఏవైనా వెళ్ళచ్చు. ఏ విష్ణువాలయమైనా పనికొస్తుంది. అంటే మరి విష్ణువుతో ఉండే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే కాబట్టి లక్ష్మీదేవి. తర్వాత ఇప్పుడు రామాలయానికి వెళ్ళాం, అది కూడా విష్ణువాలయం కిందకే వస్తుంది. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఏ వేణుగోపాల స్వామి దేవాలయానికో వెళ్ళాము, మరి ఆదిలక్ష్మి అవతారమే రుక్మిణీదేవి. అవును కదా, కృష్ణుడు ఉంటే ఉన్నట్టే. ప్రధానమైంది ఆమె స్వామిని వదిలిపెట్టి ఉండదు. ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి అక్కడ, అయినా కూడా అమ్మవారు ఉన్నట్టే. పక్షస్థలంలో ఉంటుంది, స్వామివారి గుండెల్లో ఉంటుంది కదా. కాబట్టి దేవాలయ దర్శనం చేయదలుచుకుంటే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేకపోతే మన చుట్టుపక్కల మన ఊళ్ళలో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుందా, అలా వెళ్ళి రావచ్చు. అయితే కొంచెం హైరాన్గా ఉంటుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడదు. ప్రస్తుతానికి అంతే రమ్మగారు. మళ్ళీ ఏమన్నా గుర్తొస్తే ఈ వీడియో చూసినాక మన ప్రేక్షకులకి ఏమన్నా సందేహాలు ఉంటే కనుక నెక్స్ట్ ఇంకొక వీడియోలో వాటిని మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఓకే అండి. నమస్తే. నమస్తే జయ.